వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ మధ్య ఒక డిబేట్ పెట్టి రాష్ట్ర మహిళలను ఎలా తిట్టించాడో చూసాం. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఇవాళ ఒక ఆర్టికల్ రాస్తూ బాబు నిన్ను నమ్మేది ఎలా అంటూ ఒక ఆర్టికల్ రాశాడు. సిగ్గు లేకుండా ఈ మధ్యనే డిబేట్లో తిట్టించి రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరినీ తిట్టించి మళ్ళీ బాబు నిన్ను నమ్మేది ఎలా అని చెప్పి ఆర్టికల్ రాయటాన్ని, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు సిగ్గులేని తనాన్ని, బరి తెగింపు తనాన్ని విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. కొమ్మినేని శ్రీనివాసరావు విషపత్రిక ఉంది కదా అని చెప్పి ఆ విషపత్రికలో ఒక వ్యాసం రాశాడు. బాబు నిన్ను నమ్మేది ఎలా అంటాడు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు ఫస్ట్ కొమ్మినేని శ్రీనివాస్కి ఏదైతే ఆర్టికల్ రాశాడో అది రాసే ఆయనకి ఒక అర్హత కానీ హక్కు కానీ ఉందా? ఫస్ట్ ఆయన క్వశ్చన్ వేసుకోమనండి. అద్దం ముందు నుంచొని ఒక గోడకు సున్నం కొట్టినట్టు కొట్టుకొని వస్తాడు కదా మొహం నిండా. కోపం వస్తాను, తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అమరావతి మహిళల్ని రాజధానిని అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కడుపు మండిపోయింది. మహిళలుగా లేకిగా నవ్వుతూ తిట్టించాడు పక్కన కూర్చుని. ఏ వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎక్కడ పోయారు? అప్పుడు నీకు మహిళలు గుర్తు రాలేదా? వేశ్యలంటే నీలాగా అబద్ధాలు చెప్పి వాళ్ళు బ్రతకట్లా. వాళ్ళు ఎంతో వాళ్ళ కడుపుకి ఏదో అవసరమయ్యి వాళ్ళకి ఎక్కడో తోచక ఏది వాళ్ళు ఆ పని చేసుకుని బ్రతుకుతున్నారు, వేరే దారి లేక. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు అన్నం తింటూ ఆవేం చేసిద్దండి, చక్కగా గడ్డి తిని స్వచ్ఛమైన పాలు ఇచ్చిద్ది. ఈయనేం చేస్తున్నాడు? మంచి ఫుడ్ తిని ఇట్లాంటి వరస్ట్ వర్డ్స్ అన్నీ యూస్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఇట్లాంటి వ్యక్తుల్ని? అసలు ఇతను నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే మంచి సుపరిపాలన జరుగుతుంది అన్నదాన్ని వ్యతిరేకించి వక్రీకరించి మీ వంకర బుద్ధిని మరొక్కసారి వీళ్ళు చాటుకున్నారు. దాని హెడ్డింగ్ ఏం పెట్టాడు తెలుసా మీకు? బాబు నిన్ను నమ్మేది ఎలా, నిన్ను ఎవడ నమ్మన్నాడు కొమ్మనేని, నిన్ను ఎవడ నమ్మమన్నాడు, నీకు ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి, నువ్వెవడ భాషను నమ్మటానికి, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి, నువ్వు ఈ రాష్ట్రపాటు కాదు పొరుగు రాష్ట్రంలో బ్రతుకుతున్నావు, అట్లాగే బ్రతుకు. ఈ రాష్ట్రం గురించి ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆయనకి ఎందుకు? అసలు అతను ఎవరు అసలు మాట్లాడటానికి ఆడటానికి? ఏ అర్హత ఉందని మాట్లాడతాడు? ఈ రోజున రాష్ట్ర మహిళలను తిట్టించిందే కాకుండా రాష్ట్ర రాజధానిని ఒక నీచమైన మాటతో నువ్వు ఒక మరకనంటించాలని చెప్పి చూసి చివరికి అదంతా కూడా మసిబూసి మారేడుకాయ చేసి నాకు సంబంధం లేదని చెప్పి పక్కనోడి మీద వేశారు ఆ నిందని. అక్కడ ఎవరైతే ఆ అనలిస్ట్ ఉన్నారో జర్నలిస్ట్ ఆయన మీద వేశారు, కృష్ణరాజు అనే వ్యక్తి మీద. నాకేం సంబంధం లేదన్నావు. సంబంధం లేకపోయినా కూడా నేను ఈ రోజున మరి మహిళలందరినీ కూడా క్షమాపణ కోరుకుంటున్నాను ఒక్క మాట అన్నాడా ఈ కొమ్మినేని? ఒక్క మాట. మరి జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి క్షమాపణ చెప్తాడంట. ఎందుకు చెప్తావు వాళ్ళకి? నువ్వెవరిని అన్నావు? రాష్ట్ర మహిళలను అన్నావు. ఈ రోజున బాబు నిన్ను నమ్మొద్దు అంటే నిన్నెవరు నమ్మమంటున్నారు? అసలు నీకేం అవసరం ఉంది నువ్వు నమ్మటానికి? అసలు నీకేమైనా హామీలు ఇచ్చారు ఆయన? రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు, రాష్ట్ర మహిళలకు ఇచ్చారు, రాష్ట్ర భవిష్యత్ అయిన భావి తరాలకు ఇచ్చారు. ఆయన దాన్ని నెరవేర్చుకుంటారు. నీకేంటి బాధ? ఈ రోజున ఈయన మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల గురించి. ఏదో ఎవరో తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కథనాలు రాస్తూ ఏ విధంగానైనా సరే ఒక కుట్ర పోనుతున్నారు వీళ్ళంతా. కట్టు కథలు అల్లుతున్నారు. మనం ఇక్కడ చూస్తే అండి ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు వేలెత్తి చూపడానికి ఏది కనిపించట్లేదు. మరి నందమూరి తారక రామారావు గారి విషయంలో ఏం జరిగింది? ఆయన ఏ విధంగా దెబ్బతీయాలి, పార్టీని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ శూర్పణఖని వదిలిపెట్టారు. ఈ రోజున వీళ్ళు కూడా ఎమ్మెల్యేల మీదకి ఇట్లాంటి శూర్పణఖల్ని ప్రయోగిస్తున్నారు. ఈ రోజున వాళ్ళ తప్పు లేకపోయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించి తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. చాలా ఇట్లాంటి శూర్పణఖలు రాష్ట్రం అంతా మరి పర్యటిస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా వీళ్ళకి ఇదే పనిగా తయారయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి అడుగు వేయండి. అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పేసి మరి శూర్పణఖ ఆ రోజు ఏం చేసిందో ఈ రోజున ఈ కొమ్మినేని శ్రీనివాస్ చెప్తున్నవన్నీ కూడా శూర్పణఖలు. శూర్పణఖల్లాగే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. శూర్పణఖల్లాగానే చూసాం అరుణ అరెస్ట్ చేశారు కదా. మరి ఆవిడ చేసిన దందా ఏంటి? రాష్ట్రాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ప్రముఖ నాయకురాలంట. ఇట్లాంటి వ్యక్తుల్ని మరి ఇట్లాంటి దుష్ట శక్తుల్ని వీళ్ళని ఏ విధంగా బంధించాలి, వాళ్ళు మనల్ని ఈ విధంగా అప్రతిష్ట పాలు చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుట్ర పూనుతున్నారు. ఈ కథనం వెనక చాలా కథ ఉందండి. అంత ఈజీగా ఏమి కొమ్మినేని రాయలేదు.
ఎందుకు రాశాడు? కొమ్మినేని రాసిన ఆర్టికల్లో కోన రవికుమార్ గురించి ప్రస్తావించాడు. ఆయన స్పష్టంగా ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. పరువు నష్టం దావా వేయబోతున్నాడు, వీళ్ళ మీద కూడా కేసు వేయబోతున్నాడు. ఎవరైతే వీళ్ళు అంటున్నారో ఆత్మహత్య ప్రయత్నం చేస్తుందని చెప్పి, అది ఆత్మహత్య కాదు, పెద్ద హై డ్రామా. ఎందుకు డిబేట్లో కూడా చెప్పారు, లైవ్ డిబేట్లు చేశారు కదా, ఏబిఎన్కి చేశారు, టీవీ5 చేశారు, అన్ని ఛానల్స్కి వచ్చారు కదా. మరి మీకు కూడా ధైర్యం ఉంటే మీ ఛానల్లో కూర్చోబెట్టండి, పిలవండి, మాట్లాడతారు, ఎక్కడికైనా వచ్చి మాట్లాడతారు. కొమ్మినేని శ్రీనివాసరావు దమ్ము ధైర్యం ఉంటే కోన రవికుమార్ని పిలిస్తే అదే సాక్షిలో కూర్చుని అదే కొమ్మినేని శ్రీనివాసరావుతో కూర్చుని డిబేట్ చేసి వాస్తవాలను చెప్పి మెట్టితో కొట్టాడు సమాధానం చెప్పగలరు వాళ్ళకి. ఖచ్చితంగా చెప్తారు. ఇంకొక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, దగ్గుబాటి శివప్రసాదరావు ఏదో అన్నారు, ఆయన ప్రసాదరావు, మరి ఆయన విషయంలో కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏదో మాట్లాడారని చెప్పేసి అన్నారు. వార్తలు వచ్చినాయి, అది కల్పితం, ఫేక్ వీడియో అని చెప్పి ఆయన ఎస్పీ కేసు పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అధికారులకు చెప్పారు. ఎంక్వైరీ చేసినాక తప్పు నిరూపితమైతే ఏం చర్యలు తీసుకుంటే అలాగే తీసుకుంటారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగినవన్నీ విషయాలు ఈయన చెప్తున్నారు కానీ వాళ్ళు తిరిగి సమాధానం చెప్పిందని చెప్పట్లేదేంటి? కొమ్మినేనికి అది వినపడలేదా? ఇది వినిపించింది కానీ తిరిగి వాళ్ళు చెప్తున్నారు కదా, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఇదిగో ఇది జరిగింది, దీని వెనకాల కుట్ర ఉంది, మేము కంప్లైంట్ చేస్తున్నామని. దాన్ని కదా మీరు చెప్పాలి తర్వాత, మరి ఎందుకు చెప్పట్లేదు? అంటే అమరావతి మీరు ఇంకోటి గమనిస్తే కొమ్మినేని సిగ్గు లేకుండా అట్లా రాసుకుంటున్నాడు కానీ ఆర్టికల్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయలక్ష్మి కోర్టు మెట్లు ఎక్కింది, ఎందుకు ఎక్కింది? దానికి సమాధానం చెప్పమనండి. లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఎందుకు రోడ్డు మీద ఎక్కి అన్నం తిడతా ఉంది, ఆమె ఆస్తుల్ని కబ్జా చేసి ఆమెకు ఎందుకు అన్యాయం చేశారు, దాని మీద మాట్లాడమనండి. మాట్లాడు, ఎందుకు మాట్లాడు? వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఆమె కూతుర్ని కోర్టు చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులు పెడుతున్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడు? అయ్యి మాట్లాడకుండా ఈ సొల్లు కబుర్లు సొల్లు మాటలు మాట్లాడతారేంటి? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మహిళా కమిషనర్ చైర్మన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ గారు ఈ రోజున వీళ్ళ చీకటి బ్రతుకంతా బయటికి చెప్తున్నారు. మరి ఇప్పుడు దాని గురించి చెప్పమనండి, ఆవిడ్ని మాట్లాడమనండి. ఆవిడతోటి ఈ రోజున మహిళలకు ఎప్పుడు అన్యాయం జరిగిందో అప్పుడా ఇప్పుడా మామూలుగా స్పష్టంగా చెప్పింది. వీళ్ళు సన్నాసులు, దరిద్రులు, అందుకే వీళ్ళ మొఖాలు చూడగానే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పి స్పష్టంగా చెప్పింది ఆవిడ. పోసాని కృష్ణమురళి మరి నీచంగా బూతులు తిట్టాడు. మరి అరెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్పాడు? నాకు ఆ స్క్రిప్ట్ అంతా సాక్షి ఇచ్చిందని చెప్పాడా? అంటే సాక్షిలో ఎవరో కొమ్మినేని శ్రీనివాస్ ఇచ్చాడా? ఎవరిచ్చారో తెలియాలిగా. మరి మహిళల్ని అంత నీచంగా తిట్టించి సజ్జల భార్గవరెడ్డి అనే వ్యక్తి చేత ఎంత నీచంగా పోస్టులు పెట్టించి చివరికి చెల్లి కట్టుకున్న చీర మీద కూడా మీరు ఎంత నీచంగా మాట్లాడారు. ఇవన్నీ కనిపించట్లేదా కొమ్మినేని శ్రీనివాస్కి? ఈ రోజున లేని దాన్ని ఉన్నట్లు నువ్వు రాసినప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్టు ఈ రోజున మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పే హక్కు కానీ అర్హత కానీ ధైర్యం కానీ ఆయనకు ఉందా? ఎక్కడ మాట్లాడతాడు? మాట్లాడేది లేదు. ఈ రోజున బయట ఎక్కడన్నా హైదరాబాద్లో కనిపిస్తే మాత్రం కొట్టడం మాత్రం ఖాయం. అసలే ఎలా ఉన్నాడో మనిషి కనిపిస్తున్నాడు. నాదేముంది, 80 ఏళ్ళు వచ్చిన నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నావు కదా, మరి 80 ఏళ్ళు వచ్చినవి నీకెందుకు ఇట్లాంటి అబద్ధాలన్నీ? 80 ఏళ్ళు వచ్చిన వ్యక్తికి మహిళల పట్ల ఎందుకు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు ఇట్లాగా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నావు? మరి పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు, ఇప్పుడు మాత్రం ఎవరికి సహకరించట్లేదని నిరూపించండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. మరి దీని గురించి తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇట్లాంటి విషయాలను ఆషామాషిగా వదిలేయద్దు. ఎందుకంటే ఆ మొక్కలోనే దాన్ని త్రుంచేయాలి, లేకపోతే అది విషవృక్షంగా మారిద్ది. ఆల్రెడీ ఆ వృక్షం చూస్తున్నాం, ఇట్లాంటివన్నీ కూడా తయారు చేసింది పిల్ల వృక్షాలని. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ ఆర్టికల్లో ఏం రాశాడు, మరి దాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. తీసుకోపోతే వీళ్ళు మేము అన్నయ్య నిజం కాబట్టి వాళ్ళు మాట్లాడేయలేదు అని అంటారు. మరి ఆ మాటలు రాకుండా ఉండాలంటే, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలంటే, వాళ్ళు చెప్పిన అబద్ధాలను తిప్పి కొట్టాలంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడి ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ ఒక భరోసాని ఇస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అంటే ఏంటి, ప్రజలకు మంచి చేస్తుంది, ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్తుంది అనే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు రాయటం, కేసు పెడితే నేను ముసలానని చెప్పి ఏడవటం అలవాటైపోయింది సన్నాసులకి. బాపట్లలో అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన సంగతి ఆ రోజు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు ఏమైపోయాడో తెలియదు. మీరు తిరుపతిలో చూసుకుంటే దళిత డాక్టర్ని ఫోటోలు తీసి ప్రచారం చేసి ఆమెను వ్యక్తిహరణానికి పాల్పడి ఆమె మరణించేదాకా తీసుకువెళ్ళిన సందర్భంలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సన్నాసులు ఒక్కడు నోరెత్తల. డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పాడేసి ఈడ్చి చంపితే ఆ రోజు ఈ సన్నాసులు మాట్లాడలా. డోర్ డెలివరీ ఇచ్చాడు కదా అనంతబాబు, డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గురించి ఒక్క మాట మాట్లాడాలి ఈ సన్నాసులు. వీళ్ళు ఇవాళ
బాబు నిన్ను నమ్మేది ఎలా అనే ఆర్టికల్ రాసి ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారని ఒక దళితుడు మాట్లాడితే శిరోమండనం చేసి నగ్నంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా వీడియోలు తీసి. దాని గురించి ఏనాడు మాట్లాడలా, ఏ రోజు నిలదీయలా. ఇలాంటి సన్నాసులు బాబు గారి గురించి, బాబు గారి పాలన గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిపోయారు. వాళ్ళ కేసు పెడితే ముసలాడిని అని చెప్పి ఏడుస్తాడు, బోరు బోరు. నాకు 80 ఏళ్ళు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడాడు. మరి నువ్వు ఎందుకు కృష్ణారామ అనుకుంటా ఉండొచ్చు కదా. 80 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఎంత హుందాగా, ఎంత మంచిగా ఉండాలి, ఎంత పెద్దగా వహించాలి, మార్గదర్శకత్వం వహించాలి. తనకంటే చిన్నవాళ్ళకి మంచి చెడు చెప్పాలి. అలాంటి వయసు ఉన్నవాడు మంచి చెడు చెప్పకుండా తనే చెడుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ సమాజం వాళ్ళ మీద ఏం ఊస్తే సిగ్గు వస్తుందో తెలియదు. అంటే ఇతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు కదా, వయసు రంగాలనే సరికాదు, మరి అవన్నీ వర్తిస్తాయి కదా. ఒకవేళ ఇతరులకు చూపించేటప్పుడు మిగతా 3000 4000 నీ వైపే ఉంటున్నాయి కదా. మరి వాటి గురించి ఆలోచించుకుంటే ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్కి ఆ మాటలు కూడా వర్తిస్తాయి. అది ఎవరికి వర్తించాలంటే ఇట్లాంటి వ్యక్తులకు మాత్రమే అవి వర్తిస్తాయి. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఏదైనా సరే ఒక చర్య తీసుకుంటేనే మేము ముసలాళ్ళము, మాకేం సంబంధం లేదని చెప్పేసి ఒట్టొట్టి ఏడుపులు ఏడవటం. మార్చర్లలో దళిత మహిళ నీళ్లు అడిగిందని చెప్పి ట్రాక్టర్తో తొక్కి చంపించారు. పులివెందులలో కూడా ఒక దళిత మహిళని ఏదో ప్రశ్నించిందని చెప్పి చంపించారు. అవన్నీ మాట్లాడని, ఆ టైంలో మాట్లాడని కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి కొంతమంది అతి మేధావులు, జర్నలిస్టులు, వీళ్ళు జర్నలిస్టులు కాదండి, జర్నలిస్టులు, డబ్బుల కోసం కక్కుతుపడి చెప్పాడు కదా, కృష్ణరాజు ఒప్పుకున్నాడు కదా, డబ్బుల కోసమే నేను మాట్లాడాను, నేను చేసింది తప్పు, మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడించడానికి గల కారణాలు చెప్పాడు. మరి డబ్బులు ఇస్తే ఆ డబ్బు నాకు అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడానని చెప్పాడు. ఇవన్నీ పోసాని కృష్ణమురళి చెప్పినా, వల్లభనేని వంశీ చెప్పినా వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారు, వెనకుండి ఎవరు మాట్లాడిచ్చారంటే వీళ్లే కనిపిస్తున్నారు వెనకాల. కొంతమంది పొట్ట నింపుకోవడానికి వేషవృత్తి చేస్తే ఇలాంటి ఎదవల సన్నాసులు డబ్బు కోసం తమను తాము అమ్ముకుని వాళ్ళకంటే దిగజారిపోయి వ్యభిచారం చేస్తూ ఇలా నీతిమాలిన కథనాలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కృష్ణారామ అనుకుంటా కాడి పిలుస్తుంది ఊరు పొమ్మంటుందన్న వయసులో 4 మంచి మాటలు చెప్పాల్సింది పోయి సమాజంలో విచ్ఛిన్నం సృష్టించే ప్రయత్నం చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు అంటేడిని కనపడితే మెట్లతో సమాధానం చెప్తా ఉంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.